హర్యానా గవర్నర్ గౌరవశ్రీ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ కు రెండవ గౌరవ డాక్టర్ సర్టిఫికేట్ రాష్ట్ర సలహాదారి బేరి రామచంద్ర యాదవ్ అధ్యక్షతన ఈ రోజు హైదరాబాద్ రామ్నగర్ లో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర సలహాదారి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో హర్యానా గవర్నర్ గౌరవశ్రీ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా గ్లోబల్ అసోసియేషన్ జర్మనీ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ రెండవసారి డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ కు మెడల్స్ వేస్తూ సర్టిఫికేట్ అందించి గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ సామాజిక సేవలోని సౌత్ ఇండియా పాండిచ్చేరి పట్టణం పాన్బాగ్ హోటల్లో ఆగస్టు 24న అందుకోవడం జరిగింది అని ఆ సంస్థ చైర్మన్ కి ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవలో నిరుపేదలకు వృద్ధులకు అనాథలకు సేవలు చేస్తున్నటువంటి డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ కరోనా విపత్కర పరిస్థితుల్లో రికార్డుతే గాని డొక్కాడని నిరుపేదలకు దాదాపు 10,000 మందికి పైగా నిత్యావసర సరుకులు మాస్టర్స్ హోమియో సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ ఉచిత 15,000 మందికి ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు. మరియు దాతల సహాయంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ, హై క్యాంపులు, మెడికల్ క్యాంపులు, అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమాలు లాంటి ఎన్నో సేవలు చేసిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ గొప్ప వ్యక్తి అని అన్నారు. ఇంకా మరెన్నో సేవలు చేసి సామాజిక సేవలో ముందుకు పోవాలని కోరారని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ బీసీ కౌన్సిల్ నెంబర్ సంజనవేణి మహేంద్ర, ఫోరం సంఘం వ్యవస్థాపకులు సౌధాని భూమన్న యాదవ్, బీసీ సంక్షేమ సంఘం యూత్ అధ్యక్షులు ఆందెల కుమార్ యాదవ్, బెల్లంపల్లి నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం అధ్యక్షులు బోయిన తిరుపతి యాదవ్, మంచిర్యాల జిల్లా నాయకులు పాయవేణి మల్లేష్ యాదవ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.